మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మన హిందూ సంప్రదాయంలోనూ ప్రకృతిలోనూ లభించే ప్రతి మొక్కకు ప్రతి చెట్టుకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. పూర్వకాలం నుండి మన పెద్దలు కొన్ని చెట్లను దేవతా స్వరూపాలుగా భావించి పూజిస్తూ వస్తున్నారు. అలాంటి వాటిలో అరటి చెట్టు అత్యంత ప్రధానమైనది. అయితే ఈ అరటి చెట్టును ఇంటి దగ్గర పెంచుకోవడం విషయంలో చాలా మందిలో చాలా రకాల సందేహాలు ఉన్నాయి. కొందరు ఇంటి దగ్గర అరటి చెట్టు ఉంటే సాక్షాత్తు ఆ మహావిష్ణువు లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటారని, అది ఎంతో శుభప్రదమని చెబుతుంటారు. మరికొందరు మాత్రం అరటి చెట్టును ఇంటి ఆవరణలో అస్సలు పెంచకూడదని, దానివల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరిస్తుంటారు. అసలు ఈ అరటి చెట్టు విషయంలో ఉన్న అసలు నిజమేమిటి? శాస్త్రం ఏం చెబుతోంది? మన పురాణాల్లోనూ సాంప్రదాయాల్లోనూ ఈ చెట్టు గురించి ఏ నియమాలు ఉన్నాయి? అరటి చెట్టును ఇంటి దగ్గర పెంచుకోవచ్చా లేదా? ఒకవేళ పెంచుకోవాలంటే ఎక్కడ పెంచుకోవాలి? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియోలో చెప్పే విషయాలు మీ ఇంటి క్షేమానికి ఎంతో ముఖ్యం కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి విషయం అర్థమవుతుంది. మన నిత్య జీవితంలో అరటి చెట్టుకున్న ప్రాధాన్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. అరటి చెట్టులోని ప్రతి భాగం మనకు ఉపయోగపడేదే. ముఖ్యంగా అరటి ఆకుల గురించి మాట్లాడుకుంటే మన భారతీయ సంస్కృతిలో అరటి ఆకులో భోజనం చేయడం అనేది ఒక గొప్ప సాంప్రదాయం. కేవలం శుభకార్యాల్లోనే కాకుండా సాధారణ రోజుల్లో కూడా అరటి ఆకులో భోజనం చేయడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. వేడివేడి పదార్థాలను అరటి ఆకులో వడ్డించినప్పుడు ఆ ఆకులో ఉండే పాలిఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఆహారంలో కలిసి మన శరీరంలోకి చేరుతాయి. ఇది మన జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి కూడా రక్షణ కల్పిస్తుంది. ఇక అరటి పండ్ల విషయానికి వస్తే ఇవి ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన ఫలాలు. తక్కువ ధరలో దొరికే అత్యంత పోషక విలువలు ఉన్న పండు అరటి పండు. ఇందులో పొటాషియం, విటమిన్ B6, విటమిన్ C పుష్కలంగా ఉంటాయి. రక్తపోటును నియంత్రించడంలోనూ గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ అరటిపండు కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే తక్షణ శక్తిని ఇవ్వడంలో దీనికి మించిన పండు మరొకటి లేదు. అరటి పండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు తొలగిపోతాయి. ఇలా ఆరోగ్యపరంగా అరటి చెట్టు మనకు ఎన్నో ప్రయోజనాలను ఇస్తున్నమాట వాస్తవం. ఆధ్యాత్మికంగా కూడా అరటి చెట్టును కదలీ వృక్షమని పిలుస్తారు. ఇది గురుగ్రహానికి ప్రీతిపాత్రమైనదని, ప్రతి గురువారం అరటి చెట్టుకు పూజ చేయడం వల్ల పెళ్లి కాని వారికి వివాహం జరుగుతుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఈ అరటి చెట్టు లేదా కదలీ వృక్షం యొక్క పుట్టుక వెనుక పురాణాల్లో కథ ఒకటి ప్రచారంలో ఉంది. దుర్వాస మహర్షి అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది ఆయనకు ఉండే విపరీతమైన కోపం. ఆయనకు కోపం వస్తే ముల్లోకాలు వణికిపోతాయని పురాణాలు చెబుతాయి. అటువంటి దుర్వాస మహర్షి ఔర్వ మహర్షి కుమార్తె అయిన కదలిని వివాహం చేసుకుంటారు. కదలి చాలా రూపవతి, గుణవతి అయినప్పటికీ ఆమెకు ఒక చిన్న లోపం ఉండేది. అదేమిటంటే ఆమెకు కొంచెం ఎదురు మాట్లాడే స్వభావం మరియు వాదించే గుణం ఉండేవి. తన కుమార్తె స్వభావం తెలిసిన ఔర్వ మహర్షి వివాహం సమయంలో దుర్వాసుడిని ఒక కోరిక కోరుతాడు. మహర్షి, నా కుమార్తె తెలియక ఏవైనా పొరపాట్లు చేస్తే తండ్రిగా భావించి ఆమె చేసే 100 తప్పులను మీరు క్షమించాలి అని వేడుకుంటాడు. దానికి దుర్వాస మహర్షి అంగీకరించి కదలిని తన ఆశ్రమానికి తీసుకువెళ్తారు. వివాహం జరిగిన తర్వాత కొంతకాలం వారి సంసార జీవితం ఎంతో అన్యోన్యంగా సాగుతుంది. దుర్వాసుడు తన భార్య పట్ల ఎంతో ప్రేమని కనబర్చేవారు. ఆమె తన వాదనా స్వభావంతో చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పటికీ మామగారికిచ్చిన మాట ప్రకారం దుర్వాసుడు ఆమెను క్షమిస్తూ వచ్చారు. అలా కాలక్రమేణా కదలి తెలియకుండానే 100 తప్పులను పూర్తి చేసేస్తుంది. ఒకరోజు దుర్వాస మహర్షి ఎంతో అలసిపోయి గాఢ నిద్రలో ఉంటారు. ఆ సమయంలో సూర్యాస్తమయం అవుతుండటంతో సంధ్యావందనం చేసుకునే సమయం మించిపోతుందని భావించిన కదలి భర్తను నిద్రలేపాలని నిర్ణయించుకుంటుంది. నిద్రలో ఉన్న వ్యక్తిని, అది కూడా దుర్వాస మహర్షి వంటి కోపిష్టిని నిద్రలేపడం ఎంత ప్రమాదకరమో ఆమెకు తెలుసు. కానీ ధర్మం కోసం ఆమె ఆ సాహసం చేస్తుంది. నెమ్మదిగా ఆయనను నిద్రలేపుతుంది. తన నిద్రకు భంగం కలగడంతో దుర్వాసుడు ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు. నిద్రలో ఉన్నప్పుడు లేపడం ఆయనకు అస్సలు నచ్చదు. ఆ నిమిషంలో ఆమె చేసిన ఆ పని 101వ తప్పుగా మారుతుంది. దుర్వాస మహర్షి తన ఆగ్రహాన్ని ఆపుకోలేక
తన భార్య అని కూడా చూడకుండా, నువ్వు నా నిద్రకు భంగం కలిగించావు, నా మాటను మీరావు, కాబట్టి నువ్విక్కడే భస్మమైపోవుగాక అని శపిస్తారు. ఆయన నోటి నుండి ఆ మాట రాగానే కదలి శరీరం కాలిపోయి బూడిదగా మారిపోతుంది. కొద్దిసేపటి తర్వాత దుర్వాస మహర్షి కోపం తగ్గుతుంది. అప్పుడు ఆయనకు తాను చేసిన పని గుర్తుకు వస్తుంది. తన భార్యను తన చేతులతోనే చంపుకున్నానని, మామగారికిచ్చిన మాట తప్పానని ఎంతో దుఃఖిస్తారు. తన తప్పును తెలుసుకున్న ఆయన జరిగిన విషయాన్ని ఔరవ మహర్షికి తెలియజేస్తారు. ఔరవ మహర్షి కూడా ఎంతో బాధపడి తన కుమార్తెను మళ్లీ బ్రతికించమని కోరుతాడు. కానీ మహర్షుల శాపం వెనక్కి తీసుకోలేము కాబట్టి దుర్వాసుడు ఒక ఉపాయం ఆలోచిస్తారు. కదలీ దేహం భస్మమైన ఆ చోట నుండి ఒక పవిత్రమైన ముక్క ఉద్భవించేలా ఆయన అనుగ్రహిస్తారు. అదే కదలీ వృక్షం లేదా అరటి చెట్టు. కదలి పవిత్రమైన స్త్రీ కాబట్టి ఆమె రూపమైన ఈ చెట్టు కూడా లోకానికి ఎంతో ఉపయోగకరంగా ఉండాలని, ప్రతి శుభకార్యంలోనూ దీనికి ప్రాధాన్యత ఉండాలని ఆయన వరమిస్తారు. ఇదే అరటి చెట్టు వెనుక ఉన్న కథ. ముఖ్యంగా జాతకంలో గురుదోషం ఉన్నవారు, పెళ్లి సంబంధాలు కుదరనివారు, నిరంతరం ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు గురువారం నాడు అరటి చెట్టుకు పూజ చేయడం ద్వారా ఆ సమస్యలు, దోషాలు పోతాయి. ఈ పూజకు ముందుగా మీరు గురువారం ఉదయాన్నే లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకుని సిద్ధం కావాలి. వీలైతే పూజ చేసే సమయంలో పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల గురుగ్రహ అనుగ్రహం త్వరగా కలుగుతుంది. పూజ ప్రారంభించే ముందు అరటి చెట్టు మొదట్లో ఒక రాగి చెంబులో శుద్ధమైన నీటిని తీసుకుని అందులో చిటికెడు పసుపు, కొద్దిగా గంగాజలం కలిపి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పఠిస్తూ చెట్టు మొదట్లో నెమ్మదిగా పొయ్యాలి. ఇలా జల సమర్పణ చేసిన తర్వాత చెట్టు కాండానికి పసుపు రాసి కుంకుమతో 3 లేదా 5 బొట్లు పెట్టాలి. గంధం అందుబాటులో ఉంటే గంధపు బొట్టు పెట్టి దానిపై కుంకుమ ఉంచడం ఇంకా మంచిది. అనంతరం ఒక పసుపు రంగు దారాన్ని లేదా పసుపు రంగు వస్త్రాన్ని తీసుకుని చెట్టు కాండం చుట్టూ 3 సార్లు చుట్టాలి. తరువాత బంతిపూలు లేదా చామంతి పూలతో చెట్టు మొదలను అలంకరించాలి. ఆ తర్వాత ఆవు నెయ్యితో వెలిగించిన దీపాన్ని చెట్టు ముందు ఉంచి అగరబత్తుల ధూపం చూపాలి. నైవేద్యంగా బుధవారం రాత్రే నానబెట్టిన శనగలను, వాటితో పాటు బెల్లం ముక్కను కలిపి నైవేద్యంగా సమర్పించాలి. ఇవి కాకుండా ఏదైనా పసుపు రంగు పిండి వంటను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. నైవేద్యం పెట్టిన తర్వాత మీ మనసులోని కోరికను లేదా సమస్యను ఆ దేవుడికి విన్నవించుకుంటూ అరటి చెట్టు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చెయ్యాలి. ఇలా పూజ పూర్తయిన తర్వాత నైవేద్యంగా పెట్టిన శనగలను ప్రసాదంగా ఇతరులకు పంచాలి. అయితే ఒక చిన్న నియమం ఏమిటంటే, ఏ రోజైతే మీరు అరటి చెట్టుకు పూజ చేస్తారో ఆ రోజు మీరు అరటి పండును తినకుండా ఉండాలి. ఇలా వరుసగా 7 లేదా 11 లేదా 21 గురువారాలు భక్తితో అరటి చెట్టుకు పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. పెళ్లి కాని వారికి త్వరలోనే పెళ్లి జరిగిపోతుంది. జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. ఇలా అరటి చెట్టుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. పూజకు పనికొచ్చే చెట్టు, ఆరోగ్యానికి మేలు చేసే చెట్టు అయినంత మాత్రాన దాన్ని ఎక్కడ పడితే అక్కడ పెంచవచ్చా అంటే శాస్త్రం కాదు అని చెబుతోంది. సాధారణంగా మనలో చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, అరటి చెట్టుకు మాతృహ అనే పేరుంది. ఈ పేరు వెనుక ఒక విచిత్రమైన, కొంత బాధాకరమైన ప్రకృతి రహస్యం దాగి ఉంది. మీరు ఎప్పుడైనా అరటి చెట్టును గమనించారా? అరటి చెట్టు ఒక గెల వేసిన తర్వాత లేదా అది ఎదుగుతున్న క్రమంలోనే దాని మొదలు దగ్గర నుండి చిన్న చిన్న పిలకలు రావడం ప్రారంభిస్తాయి. ఈ పిలకలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు తల్లి చెట్టు క్రమంగా బలహీనపడి చనిపోతుంది. అంటే కొత్త పిలక రావాలి అంటే తల్లి చెట్టు తన ప్రాణాలను వదలాల్సిందే. తల్లి చెట్టు చనిపోతేనే పిలక వస్తుంది. లేదా పిలక రాగానే అది తల్లి చెట్టులోని సారాన్నంతటినీ పీల్చుకుని తల్లిని చంపేస్తుంది. తాను దేని నుంచైతే జన్మ పొందిందో దాన్ని చంపేసి ఈ లక్షణం వల్ల అరటి చెట్టుకు మాతృహత్య దోషం ఉందని మన పెద్దలు, శాస్త్రకారులు చెబుతుంటారు. తాను పుట్టడానికి కారణమైన తల్లిని అంతం చేసే ఈ ప్రక్రియను చూడటం మన సంస్కృతిలో శుభప్రదంగా భావించరు. అందుకే అరటి చెట్టును ఇంటికి అతి దగ్గరగా, ముఖ్యంగా మనం నిత్యం తిరిగే ప్రదేశాల్లో పెంచకూడదు అనే నియమం వచ్చింది.
మరో ముఖ్యమైన నియమం ఏమిటంటే మనం పొద్దున్నే నిద్రలేవగానే చేసే మొదటి దర్శనం ఎంతో పవిత్రమైనదిగా ఉండాలి. నిద్రలేవగానే దేవుడి పటం లేదా అరచేతులు లేదా గోవు వంటి శుభప్రదమైన వాటిని చూడాలని శాస్త్రం చెబుతోంది. అయితే ఉదయాన్నే నిద్రలేవగానే అరటి చెట్టును చూడటం అత్యంత అశుభమని శాస్త్రం హెచ్చరిస్తోంది. దీన్ని ప్రథమ దర్శనం, కదలీ దర్శనం చేయకూడదు అని అంటారు. కదలి అంటే అరటి చెట్టు అని అర్థం. పొద్దున్నే నిద్రలేవగానే అరటి చెట్టును చూడటం వల్ల ఆ రోజంతా మనసు చికాకుగా ఉండటమే కాకుండా మన పనుల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనికి కారణం మాతృహత్య దోషమే. తల్లిని చంపి పుట్టే లక్షణం ఉన్న చెట్టును చూడటం వల్ల మనలోని సాత్విక భావాలు దెబ్బతింటాయి. ప్రతికూల శక్తి, నెగిటివ్ ఎనర్జీ మనపై ప్రభావం చూపుతుంది. అందుకే అరటి చెట్టును ఇంటికి ఎదురుగా అస్సలు పెంచకూడదు. పొద్దున్నే తలుపు తీయగానే మన కళ్లకు అరటి చెట్టు కనిపించే విధంగా దానిని నాటకూడదు. ఇది వాస్తుపరంగా కూడా దోషంగా పరిగణించబడుతుంది. ఒకవేళ పొరపాటున ఇంటి ముందు అరటి చెట్టు ఉంటే దానివల్ల ఇంట్లోని వారికి తరచూ అనారోగ్య సమస్యలు రావడం, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవ్వడం వంటి ఫలితాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఒక సందేహం రావచ్చు. అరటి చెట్టు అంత దోషపూరితమైనదే అయితే మరి మన శుభకార్యాల్లో, పెళ్లిళ్లల్లో, పూజల్లో అరటి స్తంభాలను ఎందుకు కడతారు? ఇంటి గుమ్మాలకు అరటి చెట్లని ఎందుకు కడతారు అని? దీనికి కూడా మన పురాణాల్లో ఒక అద్భుతమైన వివరణ ఉంది. అరటి చెట్టు ఎప్పుడైతే భూమిలో నుండి వేరు చేయబడి ఒక శుభకార్యానికి అలంకారంగా మారుతుందో అప్పుడు ఆ చెట్టు ఎంతో సంతోషిస్తుందట. అమ్మా, నాకున్న మాతృహత్య దోషం పోయింది, నేనొక పవిత్రమైన కార్యానికి ఉపయోగపడుతున్నాను అని ఆ చెట్టు భావిస్తుందట. అంటే భూమిలో నాటి ఉన్నప్పుడున్న దోషం దానిని కోసి శుభకార్యానికి అలంకారంగా కట్టినప్పుడు ఉండదు. ఆ అలంకారాన్ని చూడటం వల్ల మనకు శుభం కలుగుతుంది. అందుకే మనం పండుగలకు, వ్రతాలకు అరటి స్తంభాలను ఉపయోగిస్తాం. కానీ భూమిలో పెరుగుతున్న అరటి చెట్టు మాత్రం దాని సహజ సిద్ధమైన దోషాన్ని కలిగి ఉంటుంది. అందుకే దానిని నిత్యం చూడటం నిషిద్ధం. మరి అరటి చెట్టును అసలు పెంచుకోకూడదా అంటే పెంచుకోవచ్చు, కానీ దానికి కొన్ని కఠినమైన నియమాలున్నాయి. అరటి చెట్టుని ఎప్పుడూ ఇంటికి వెనుక భాగంలో ఎవరికీ అంత త్వరగా కనపడిని చోట పెంచుకోవాలి. ముఖ్యంగా మీరు ఉదయం నిద్ర లేవగానే కిటికీలో నుండి కానీ తలుపు తీయగానే కానీ ఆ చెట్టు మీకు కనపడకూడదు. ఇంటి పెరట్లో ఎక్కడో ఒక మూలన వేరే చెట్ల మధ్యలో లేదా గోడ చాటున అరటి చెట్టు ఉంటే తప్పులేదు. ఇంటికి వెనుక వైపున అరటి చెట్టు ఉండటం వల్ల పెద్దగా దోషం ఉండదు. కానీ ఇంటి ముందు భాగంలో సింహద్వారానికి ఎదురుగా మాత్రం అస్సలు ఉండకూడదు. చాలామంది స్థలం తక్కువగా ఉందని ఇంటి ముందే అరటి చెట్టును నాటుతుంటారు. అలా చేయటం వల్ల మీరు తెలియకుండానే కష్టాలను కొని తెచ్చుకున్నవారవుతారు. అరటి చెట్టు నీడ కూడా ఇంటి మీద పడకూడదు అని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఈ విషయాలను గమనించకుండా ఇష్టానుసారంగా మొక్కలను పెంచితే అవి మన ఎదుగుదలను దెబ్బతీస్తాయి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే అరటి చెట్టును పెంచేటప్పుడు దాని సంరక్షణ కూడా చాలా ముఖ్యం. ఎండిపోయిన అరటి చెట్లు లేదా వాడిపోయిన ఆకులు ఇంట్లో ప్రతికూలతను పెంచుతాయి. ఒకవేళ మీరు ఇంటి వెనుక అరటి చెట్టును పెంచుతున్నా దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఆకులు ఎండిపోతే వెంటనే తొలగించాలి. ఎందుకంటే అరటి చెట్టు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా కూడా భావించబడుతుంది. కాబట్టి దాన్ని అశ్రద్ధ చేయటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం ఉంది. అంటే ఇక్కడ 2 విషయాలున్నాయి. 1, దాని మాతృహత్య దోషం వల్ల చూడకూడదు. 2, అది దైవస్వరూపం కాబట్టి గౌరవించాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యత పాటించాలంటే దానిని మనకు నిత్యం కనపడకుండా ఇంటి వెనుక భాగంలో దూరంగా పెంచుకోవటమే ఉత్తమ మార్గం. అరటి చెట్టు గురించి ఉన్న ఈ రహస్యాలు చాలామందికి తెలియకపోవడం వల్ల వారు తెలిసి తెలియక తప్పులు చేస్తుంటారు. కొంతమంది అరటి చెట్టును పెంచుతూ అది పెరగడం లేదని లేదా ఆకులు పచ్చగా లేవని బాధపడుతుంటారు. నిజానికి అరటి చెట్టు విపరీతంగా పెరిగి పిలకలు ఎక్కువగా వస్తుంటే ఆ ఇంట్లో చికాకులు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి. అందుకే సాధ్యమైనంత వరకు ఇంటికి అతి దగ్గరగా అరటి చెట్టును పెంచకుండా ఉండటమే మంచిది. మీకు నిజంగా అరటి పండ్లు లేదా అరటి ఆకులు కావాలంటే పొలాల్లో లేదా తోటల్లో పెంచుకోవడం లేదా బయట కొనుక్కోవడం శ్రేయస్కరం. ఇంటి పరిధిలో మాత్రం ఈ కదలీ వృక్షం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ముగింపుగా చెప్పాలంటే అరటి చెట్టు మనకు ఎన్నో ప్రయోజనాలను ఇస్తున్నప్పటికీ దానిలోని దోషాలను మనం విస్మరించకూడదు. శాస్త్రం చెప్పిన నియమాలను గౌరవించడం వల్ల మనకు మేలే జరుగుతుంది తప్ప కీడు జరగదు. కాబట్టి ఎవరైనా మీ ఇంట్లో అరటి చెట్టును పెంచాలి అనుకుంటే ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. ఇంటి ఎదురుగా మాత్రం అస్సలు నాటకండి. ఇప్పటికే ఒకవేళ ఇంటి ఎదురుగా అరటి చెట్టు ఉంటే దానిని జాగ్రత్తగా వేళ్లతో సహా తొలగించి ఏదైనా తోటలో లేదా దూరంగా నాటండి. అంతే తప్ప ఇంటికి ఎదురుగా ఉంచి ఉదయాన్నే దానిని చూసి ఇబ్బందులు పడకండి. మన సంప్రదాయాలు, ఆచారాలు మన క్షేమం కోసమే ఏర్పడ్డాయి. వాటిని పాటించడం ద్వారా మన జీవితాలను సుఖమయం చేసుకోవచ్చు. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే ఇతరులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ఈ విషయం తెలియక తప్పులు చేస్తున్నారు. వారిని కూడా కాపాడిన వారవుతారు. మరొక్కసారి గుర్తుంచుకోండి, ఉదయాన్నే కదలీ దర్శనం మంచిది కాదు. ఇంటి వెనుక భాగంలో ఎవరికీ కనపడకుండా పెంచుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ నియమాలు పాటించండి, సుఖ సంతోషాలతో వర్ధిల్లండి. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక రహస్యాల కోసం చూస్తూనే ఉండండి. శ్రీమాత్రే నమః. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.